ఆమె 21 ఏళ్లకే సివిల్స్ టాపర్. ఎన్నో అవమానాలు, మరెన్నో అవరోధాలు. వచ్చే ఏడాదే రిటైర్మెంట్. కానీ కష్టపడి ఇష్టపడి సాధించిన ఐఏఎస్ ఆమెను జైలుకు కూడా పంపింది. పాలకుల వలకు చిక్కి అడ్డదారులు తొక్కి ఆమె ఉద్యోగ జీవితం చిన్న భిన్నమైంది. నలుగురి నోళ్లలో నానేలా చేసింది. ఆమె తీసుకున్న నిర్ణయాలు జీవితంలో మాయని మచ్చగా మిగిలాయి. ఆమె జీవితం బ్యూరోక్రాట్లకు ఓ గుణపాఠం. ఈ పాటికే అర్థమై ఉంటుంది ఆమె ఎవరో అన్నది. జస్ట్ 21 ఏళ్లు. అప్పటికే సివిల్స్లో టాపర్. ఒక అమ్మాయి 21 ఏళ్లకే సివిల్స్ క్రాక్ చేసి అది కేవలం పాస్ కాదు టాపర్గా నిలవడం అంటే ఊహించుకోవచ్చు. అదే ఏడాది ఆమె ఐపీఎస్ అధికారిని పెళ్లి చేసుకుంది. ఉన్నత ఉద్యోగం, తన స్థాయికి తగ్గ భర్త, కలల సంసారం. ఈ అన్నీ కూడా ఆమె జీవితంలో క్షణాల్లోనే జరిగిపోయాయి. ఎవరికీ సులభంగా దొరకని అదృష్టం ఆమెకు వరమైంది. ఆమె పేరు శ్రీలక్ష్మి. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారు చాలా అరుదు. ఎందుకంటే ఆమె సాధారణ మహిళ కాదు, ఐఏఎస్ అధికారి. తెలివి, ప్రతిభ, కష్టపడి సాధించిన గుర్తింపు అన్నీ ఆమెకున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే అటువంటి జీవితం అందరి కల. అయితే జీవితం ఎప్పుడూ సజావుగా సాగదు కదా. ఏ మనిషి జీవితంలో అయినా వడిదుడుకులు కామన్. కాని తెలిసి చేసేవి కొన్నుంటాయి, తెలియక చేసేవి మరికొన్ని. శ్రీలక్ష్మి జీవితంలో కూడా ఒక మలుపు వచ్చింది. తాజాగా వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి శ్రీలక్ష్మిపై చేస్తున్న కామెంట్లతో మళ్లీ ఆమె పేరు మారుమోగిపోతుంది. తాటకి అంటూ తీవ్ర కామెంట్లు చేశారు భూమన. దీంతో మళ్లీ ఆమె పేరు వార్తల్లోకి వచ్చింది. టీడీఆర్ కుంభకోణం విచారణలో శ్రీలక్ష్మి సహకరిస్తున్నారనే అనుమానం భూమనకు ఉన్నట్లు చెబుతున్నారు. ఆమె టీడీపీ నేతలకు సమాచారమిస్తుందని భూమన భావిస్తున్నారట. ఆమె నోరు విప్పితే తాను కూడా ఇరుక్కుపోతానన్న భయంతోనే భూమన రివర్స్ అటాక్ చేస్తున్నారని టీడీపీ వర్గాలంటున్నాయి. శ్రీలక్ష్మి నిజంగా టీడీపీ నేతలకు సహకరిస్తున్నారా అనేది స్పష్టంగా తెలియదు. కానీ భూమన మాత్రం టీడీఆర్ బాండ్ల కుంభకోణం కేసులో ఇరుక్కుపోతారన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. అందుకే ఆయన శ్రీలక్ష్మిపై సంచలన ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. సక్సెస్ ఎంత ఎక్కువైతే ప్రలోభాలు కూడా అంతే ఎక్కువగా వస్తాయి. ఆమె కేసులో అదే జరిగింది. అనైతిక ఒప్పందాలు, అక్రమ వ్యాపారాలు, అడ్డగోలు లావాదేవీలలో ఆమె పేరు వినిపించడం మొదలైంది. ఒకప్పుడు గర్వంగా పలికే పేరు తర్వాత వివాదాలకు కేరాఫ్ అయిపోయింది. ఒక చట్రంలో ఇరుక్కుని చేసిన తప్పులు ఒక్కొక్కటిగా జీవితాన్ని చుట్టేశాయి. అధికారంలో ఉన్నప్పుడు చిన్న తప్పు కూడా పెద్ద నిందవుతుంది. శ్రీలక్ష్మి పరిస్థితి అదే అయింది. ఇప్పుడు ప్రజలు ఆమెను చూసే కోణం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఎంత టాలెంట్ అని చెప్పినవారు ఇప్పుడు ఎంత తప్పు చేసిందో అని అడుగుతున్నారు. శ్రీలక్ష్మి కథ మనకు చెప్పే సందేశం ఏంటంటే అవకాశాలు వస్తాయి, కానీ వాటిని నిలబెట్టుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. పదవి ఎంత పెద్దదైనా నిబద్ధత లేకపోతే అది క్షణాల్లో కూలిపోతుంది. శ్రీలక్ష్మి 45 ఏళ్ల వయసులో జైలు జీవితం గడపాల్సి వచ్చింది. కన్నీటి సుడుల మధ్య రోజులు లెక్కపెట్టాల్సి వచ్చింది. నడవలేని స్థితిలో కూడా కోర్టు మెట్లెక్కింది. అనేక ఇబ్బందులు ఎదుర్కొని చివరికి బెయిల్ దొరికింది. కొలువులో తిరిగి చేరింది. ఇంతలో 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి. అప్పుడు ఆమె తెలంగాణలోనే కొనసాగింది. కాని 2019లో జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయనను కలిసింది, అభినందనలు చెప్పింది. అంతటితో ఆగలేదు. వైసీపీ అధినేత ద్వారా కేంద్రానికి సిఫార్సు చేయించుకుని ఆంధ్రకు వచ్చింది. జగన్ అప్పట్లో ఆమెకు స్పెషల్ సెక్రటరీగా పదవి ఇచ్చాడు. అయితే ఇక్కడే మరో వివాదం మొదలైంది. టీడీపీ నేతలు ఇప్పటికీ ఆరోపించే మాటేంటంటే జగన్ ఆమె సేవలను మరో విధంగా ఉపయోగించుకున్నాడు అని. ఎందుకంటే అమరావతి అంటే జగన్కు అస్సలు ఇష్టం లేకపోవడం. అందుకే రాజధాని విషయంలో ఆమెను తన అస్త్రంగా ఉపయోగించుకున్నాడని టీడీపీ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. రాజధాని నిర్మాణం కోసం రైతులు ఇచ్చిన భూములను తాకట్టు పెట్టి డబ్బులు తెమ్మని జగన్ ఆదేశించాడట. కాని
బ్యాంకులు ఒప్పుకోలేదు. తర్వాత మంగళగిరిలో కొంత భూమిని కలుపుకుని బయటివారికి ఇళ్లు కట్టుకునే స్థలాలు ఇవ్వడానికి ప్రయత్నం చేసింది ప్రభుత్వం. రైతులు కన్నీరు పెట్టుకున్నారు. ఈ వ్యవహారంలో శ్రీలక్ష్మి కీలక పాత్ర పోషించింది. తర్వాత పెట్టుబడుల కోసం విశాఖపట్నంలో ఒక పెద్ద సదస్సు పెట్టారు. రూపాయి కూడా పెట్టుబడి రాలేదు. ఇక 2024 ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కెరీర్ను దృష్టిలో పెట్టుకుని ఒక పుష్పగుచ్ఛంతో ఆయన వద్దకు వెళ్ళింది శ్రీలక్ష్మి. దానిని తీసుకోవడానికి బాబు నిరాకరించారు. చివరికి మంత్రి నారాయణ వద్దకు కొన్ని ఫైల్స్ పంపించింది. వాటిని ఆయన పరిశీలించకుండానే వెనక్కి పంపించారు. ఇక వచ్చే ఏడాది ఆమెకు రిటైర్మెంట్. ఈ లోపల పోస్టింగ్ కావాలని, పోస్టింగ్ సాధించాలని గట్టి నిర్ణయంతో ఉంది శ్రీలక్ష్మి. ఇంతలోనే తెలంగాణ హైకోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు దీనిని తోసిపుచ్చింది. అదే కాదు, శ్రీలక్ష్మి విషయంలో కేసు మళ్లీ తెలంగాణ కోర్టుకెక్కింది. దీంతో శ్రీలక్ష్మి ఆశలు అడియాసలయ్యాయి. ఇంతలోనే వైసీపీ నేత కరుణాకర్ రెడ్డి ఆమెపై అడ్డగోలుగా ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. తాటకి అన్నారు. అవినీతి పరురాలు, పొగరుబోతు, పూతన రాక్షసి, రజియా సుల్తానా అంటూ తిట్టిపోశారు. వైసీపీలో ఉన్న నాయకులను నమ్ముకుంటే ఏ అధికారికైనా ఇలాంటి పరాభవమే ఎదురవుతుందని టీడీపీ నేతలు అంటున్నారు. గౌరవప్రదంగా రిటైర్ అవ్వాల్సిన అధికారి పరిస్థితి ఇలా అవ్వడమంటే బ్యూరోక్రాట్లకు ఆమె జీవితం ఒక పాఠం కావాలి అన్న టాక్ వినిపిస్తోంది.